బీఆర్ఎస్ను ఆ పార్టీ ఎమ్మెల్యేలను నిజంగా ఏకతాటిన ఉతికిరి చేస్తున్నటువంటి జాగృత అధ్యక్షురాలు కవితపై ఇప్పుడు తొలిసారి బీఆర్ఎస్ పార్టీ నుంచి తొలిసారి హీట్ తగులుతుందనంటే కనుక ఎస్ ఖచ్చితంగా ఎక్కడికక్కడ ఇచ్చి పాడేస్తున్నారు ఆ పార్టీ నేతలు. వాస్తవానికి కొన్ని గంటల క్రితం మాధవరం కృష్ణారావు కావచ్చు, కూకట్పల్లి ఎమ్మెల్యే, ఆయన పైన కొన్ని ఆరోపణలు సంధించినటువంటి సందర్భం కవిత జనం బాట పేరుతో చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు మనం అంతా చూసాం. సో ఈ క్రమంలో ఆయన ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్స్ అయితే నిజంగా తన అధ్యక్షుడైనటువంటి కూతురని కూడా మర్చిపోయి అంత దారుణాతి దారుణంగా ఆ తిట్ల పురాణం అందుకోవడం చూస్తుంటే నిజంగా కొంతమంది బీఆర్ఎస్ పెద్దల డైరెక్షన్ మేరకే ఈ యొక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మిగతా నేతలందరూ కూడా ఇప్పుడు కవితను ఎండగడుతున్నారు. కవితకైతే ఇచ్చిపాడేసేయండి, అక్కడ కూడా డోస్ తగ్గద్దు అనే విధంగా ముందుకు వెళ్తున్నారని అంటే కనుక ఖచ్చితంగా అదే కనిపిస్తోంది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసినటువంటి కవితకు తొలిసారి హీట్ తగులుతోంది. ఈసారి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గకుండా ఇచ్చి పడేస్తున్నారు. జాగృత అధ్యక్షురాలు కవితను ఇక వదిలేదేలే అంటూ కూడా రెచ్చిపోతున్నారు. కవిత విషయంలో బీఆర్ఎస్ రూట్ మార్చిందా? ఆమెపై ఎదురుదాడి తీవ్రతరం చేయాలని డిసైడ్ అయ్యిందా? ఈ క్రమంలోనే వారానికి ఒక బీఆర్ఎస్ నేత ఆమెపై విరుచుకుపడుతున్నారా? తాజాగా కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు కామెంట్ చూస్తుంటే అదే అనిపిస్తోంది. వాస్తవానికి వైరం ఎక్కడ మొదలైందో తెలుసుకుందాం. తెలంగాణ వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ఒకవైపు పర్యటిస్తున్నారు ఎమ్మెల్సీ కవిత. అందుకోసం 4 నెలలు టార్గెట్గా పెట్టుకున్నారు. వీలు చిక్కినప్పుడల్లా అధికార కాంగ్రెస్ అలాగే విపక్ష బీఆర్ఎస్ బీజేపీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా బీఆర్ఎస్లోని లూప్ హోల్స్పై ఎమ్మెల్యేలపై రియాక్ట్ అవుతూ బీఆర్ఎస్ను డిఫెన్స్లో పడేసేలా కవితలు వ్యాఖ్యలు ఉంటున్నాయనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఆవిడ మాటలు వింటుంటే. ఇక బీఆర్ఎస్ నేతల అవినీతిని కవిత హైలైట్ చేస్తూ వస్తున్నారు. తాజాగా మల్లారెడ్డిని పాలమ్మెండు పూలమ్మెండు భూములు కబ్జా చేసిండు అంటూ సంచలన ఆరోపణలు కవిత చేశారు. కవిత దూకుడు ఇలాగే కొనసాగితే పార్టీలో ఇబ్బందులు తప్పవని కొందరు నేతలు పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. దీంతో కవితపై ఎదురుదాడికి బీఆర్ఎస్ డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. జిల్లాకు 2-3 నేతలు చొప్పున ఆ పార్టీ నేతలు రెస్పాండ్ అవుతూ ఉండడంతో ఇక కవితను బీఆర్ఎస్ టార్గెట్ చేసినట్లుగా ఇట్టే అర్థమవుతుందని అంటున్నారు రాజకీయ పండితులు. తాజాగా కవితపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో తిరగడానికి కవితకు అసలు ఏం హక్కు ఉంది? కేసీఆర్ కేటీఆర్ను నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మర్యాదతో చెబుతున్నారని ఇప్పటి నుంచైనా జాగ్రత్తగా మాట్లాడాలంటూ కూడా కవితను ఉద్దేశించి కూడా హితబోధ చేసినటువంటి పరిస్థితి మాధవరం కృష్ణారావు. కవిత మంచిది కాదు కాబట్టి పార్టీ సస్పెండ్ చేసేసింది. 10 ఏళ్ళు అధికారం అనుభవించినప్పుడు ఎందుకు బీసీలు గుర్తుకు రాలేదంటూ కూడా ప్రశ్నించారు మాధవరం కృష్ణారావు. ఢిల్లీలో మంచి పేరున్నటువంటి మాజీ సీఎం కేజ్రీవాల్ను ఆగం చేసింది ఎవరు? మేము కబ్జాదారులం, ఈమె వస్తుంటే భయపడుతున్నామట. నీ అసంటి కుక్కలు మస్తు వచ్చినాయి నా దగ్గరకంటూ కూడా తీవ్ర స్వరంతో ఆగ్రహం వ్యక్తం చేశారు కొన్ని గంటల క్రితం మాధవరం కృష్ణారావు. అయితే తనను ఉద్దేశించి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేసినటువంటి వ్యాఖ్యలకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కౌంటర్ కూడా ఇచ్చిపడేసినటువంటి పరిస్థితి ఈరోజు కొన్ని క్షణాల క్రితం జరిగినటువంటి సందర్భం. కృష్ణారావు నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ఆయన ఫ్రస్ట్రేషన్ను బయట పెడుతుందంటూ కూడా హేళనగా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఆయన చేసిన అన్ని ఆరోపణలకు 2-3 రోజుల్లో ఖచ్చితంగా మీడియా సమక్షంలో అంటే ప్రెస్ మీట్ పెడతాను, మీడియా సమక్షంలోనే ఆధారాలతో సహా వివరణ కూడా ఇస్తానని కూడా చెప్పుకొస్తున్నారు కవిత. ఈవేళ బోయినపల్లిలో జాగృతి జనంబాట కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కవిత ఈ సందర్భంగా మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. కృష్ణారావు ఆయన మాటలన్నీ ప్రజలు గమనిస్తున్నారని, ఆయన మాటలకు ఫీల్ అయ్యేదే లేదని కూడా కరాఖండిగా చెప్పేశారు కవిత. కూకట్పల్లి 15 ఏళ్ళుగా ఉన్నటువంటి సమస్యలని నేను చెప్పానంటూ కూడా కూకట్పల్లిలో 15 ఏళ్ళుగా సమస్యలున్న ఆ సమస్యలని ప్రస్తావించానని చెప్పినట్టుగా మీడియా ముఖంగా ఆమె చెప్పడం నిజంగా ఆవిడ ఏం మాట్లాడారో కవిత మాటల్లోనే ఒకసారి విందాం. చేసిన ఆరోపణలన్నిటికీ నేను సమాధానం చెప్తాను, అందులో వేరే అనుమానం ఏం లేదు. కానీ ఏదైతే వారు పర్సనల్గా అటాక్ చేశారో అది వారి ఫ్రస్ట్రేషన్ని బయట పెడుతుంది. నేను వారు చేసిన అన్ని ఆరోపణలకు కూడా 1-2 డేస్లో నీట్గా ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలన్నిటి కూడా సమాధానం ఇస్తాను. ఏదో ల్యాండ్ నేను గ్రాప్ చేసి అది ఇది అని చెప్పారు, అది అవుట్ రైట్గా విత్ డాక్యుమెంట్స్ నేను చెప్తాను. కానీ వారు వాడిన భాష కానీ వారు మాట్లాడిన తీరు కానీ డెఫినెట్గా వారి ఫ్రస్ట్రేషన్ని బయట పెడుతుంది. ఎందుకంటే 15 ఇయర్స్గా అక్కడి ప్రజలకు ఏవేవైతే వసతులు అందలేదో నేను వాటి గురించే మాట్లాడిన తప్ప వేరే ఏం మాట్లాడలేదు. సో వారి ఫ్రస్ట్రేషన్ వారు బయట పెట్టుకుంటున్నారు, దాంట్లో పెద్ద ఫీల్ అయ్యేది ఏం లేదు, ప్రజలు గమనిస్తున్నారు. ఇక రాష్ట్రంలో పాలకపక్షం ప్రతిపక్షం పనిచేయడం లేదని జనం గలంగా జాగృతి పనిచేస్తుందంటున్నారు కవిత.
జాగృతి జనం బాటలో భాగంగా 5 రోజుల పాటు హైదరాబాద్ జిల్లాలో పర్యటిస్తానని, కంటోన్మెంట్లోని బోయిన్పల్లి గవర్నమెంట్ స్కూల్ను పరిశీలించామని కూడా చెప్పుకొచ్చారు కవిత. టాప్ 10 విద్యార్థులకు తమ తరపున స్కాలర్షిప్స్ సైతం ఇస్తామని కూడా భరోసా ఇచ్చారు. ఈ జిల్లాకు వెళ్ళినా ప్రజల నుంచి ఆదరణ, సమస్యలు పరిష్కరించే అవకాశం ఉంటుందని, ప్రజల సమస్యలను వీలైనంత త్వరగా మేము పరిష్కరిస్తామంటూ కూడా ఎక్కడికక్కడ భరోసా ఇచ్చుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. గత ప్రభుత్వంలో తనని నిజామాబాద్కే పరిమితం చేశారని, అందువల్ల అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందో చూడలేదంటూ కూడా ఒక ఇంత ఆవేదన వ్యక్తం చేశారు కవిత. తెలంగాణ వచ్చాక ఏం జరిగింది, ఏం జరగలేదన్నది జనం బాట కార్యక్రమం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నానని అంటున్నారు కవిత. మేము చేయగలిగేవి చేస్తాం, మిగిలిన సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని కూడా చెప్పుకొస్తున్నారు. మంచిని మంచి, చెడుని చెడు ఖచ్చితంగా అంటామని కూడా చెప్పుకొస్తున్నారు. జనం బాటలో భాగంగా విద్య, వైద్యం మీద ఫోకస్ పెట్టామని, స్కూల్స్, హాస్పిటల్స్లో మౌలిక వసతులు ఎలా ఉన్నాయన్నది పరిశీలిస్తున్నామని కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే ఇళ్ల పట్టాలు లేని వారి సమస్యలు కూడా తెలుసుకుంటున్నామని, మా వరకు చేయగలిగేది మేము ఒక సంస్థగా చేసుకొస్తున్నామంటూ కూడా చెప్పుకొస్తున్నారు కవిత. అసలు మాధవరం ఇంతకీ ఏమన్నారు అనే దానికి ఒకసారి చూద్దాం. అంతకుముందు కూకట్పల్లి ఎమ్మెల్యే భూముల కబ్జాలకు పాల్పడుతున్నారని కవిత చేసినటువంటి వ్యాఖ్యలకు మాధవరం కృష్ణారావు స్పందించడం, ఒక ఇంత మీడియా ముఖంగా ఆయన ఫైర్ అవ్వడం కూడా జరిగింది. తాను కవిత కబ్జాల చిట్టా విప్పితే దారుణంగా ఉంటుందని కూడా చెప్పడం, అలాగే గల్లీ నుంచి ఢిల్లీ వరకు కవిత అక్రమాలు, అలాగే కవిత మొగుడి అక్రమాలు బయటకు తీస్తే తట్టుకోలేరంటూ కూడా ఇకనైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం బంద్ చేసి ప్రజాసేవ చేయడం నేర్చుకో అంటూ కూడా కవితను ఉద్దేశించి కవితకు హితబోధ చేయడం మాధవరం కృష్ణారావు చేసినటువంటి ఒక స్టేట్మెంట్స్ నిన్నటికి నిన్న. నీలాంటి కుక్కలను మస్తు మందిని చూశానంటూ కూడా, నీకెవరు భయపడతాడంటూ కూడా ఒక రేంజ్లో కౌంటర్ ఇచ్చారు మాధవరం కృష్ణారావు. బట్టల షాపులు, బంగారం షాపులు వదలని నీవు నన్ను కబ్జాదారుని అంటావు అంటూ కూడా ఒక రేంజ్లో ఫైర్ అయ్యారు. సో మాధవరం కృష్ణారావు ఆయన ఏం మాట్లాడారనేది కూడా ఒకసారి విందాం. చరిత్రలో తెలంగాణ రాష్ట్రం నుంచి దేశానికి పోయినటువంటి వాళ్ళు కానీ లిక్కర్ల గురించి పోరాటం చేసి లిక్కర్ల గురించి గెలిచినటువంటి చరిత్ర మా తెలంగాణ బిడ్డలకు లేదు. మరి ఆఖరికి ఇంట్లో పెంచుకున్న కుక్క పేరు కూడా విస్కీ, కుక్క పేరు కూడా. నా చరిత్ర గురించి మాట్లాడితే అర్హత, హక్కు నీకు లేదు. నువ్వు చాలా నీ చరిత్ర చెప్పాలంటే నాకు, ఎందుకంటే కేటీఆర్ అంటే చాలా అభిమానం. నేను గిట్ట నీ చరిత్ర ఇప్పాలని స్టార్ట్ చేసిందంటే నువ్వు బతకవు, ఉరిపెట్టుకోబోతావు. నువ్వు అసలు చరిత్ర గల ఈనురాలు. నువ్వు గవర్నమెంట్లో 18 ఎకరాల కబ్జా, ఈ గవర్నమెంట్కి వస్తే 18 ఎకరాలు. నీ మొగోడు ఫోటో సదా ఉంది. ఎక్కడ తిరిగి ఐడిపిఎల్ ల్యాండ్లో నేను కలెక్టర్ కంప్లైంట్ ఇస్తే అప్పుడు మీ అయ్యని అడ్డం పెట్టుకొని సంపాదించావు. కొన్ని కోట్ల రూపాయలు డొనేషన్ తెచ్చుకొని బతికిందని నువ్వు. నా గురించి మాట్లాడేంత అర్హత, హక్కు భయపడేటట్టు కాదు నేను. హైదరాబాద్ పేరు, తెలంగాణ పేరు సర్వనాశనం చేసావు నువ్వు. తెలంగాణ ప్రజలు తల దించుకున్నట్టు చేసావు చేసిన పనికి. ఇంకా తెలంగాణ తిరుగుకుంటా తెలంగాణ రాష్ట్రంలో నేనే గొప్పదని అనుకుంటున్నాను నీ మనసులను. ఒక ఆడపిల్ల అని చెప్పి తీసుకొచ్చి బతుకమ్మ తీసుకొచ్చి ఆడిపించిన. అరుణ తిట్టిరు కూడా ఎందుకు తీసుకొచ్చిన ఏమైనా ఊర్లో ఆడనేళ్ళు ఏమైనా ఆడనేపోతే నన్ను బదిలాడు ఆడిపించిన. ఒక ఆడపిల్లని మెచ్చుకుంటుందని ఇలా తెలంగాణలో పైసలు ఇచ్చుకుంటా, 500 300 ఇచ్చుకుంటా, ఎంబడి తెప్పుకుంటా, జిందాబాద్లు కొట్టిపించుకుంటా, దేశాన్ని నాశనం చేయాలి, కేటీఆర్ని నాశనం చేయాలి, అన్నని నాశనం చేయాలని ప్రయత్నం చేసి తండ్రిని నాశనం చేయాలని ప్రయత్నం చేసేటామే ఉద్ధరిస్తాడట రాష్ట్రానికి. తెలంగాణ ప్రజలతో నువ్వే ఉన్నావు. బీసీ బిడ్డలు లేరు, ఎస్సీ బిడ్డలు లేరు, మైనార్టీ బిడ్డలు లేరు, వాళ్ళు కాపాడుకోలేరు. ఇక నువ్వే బీసీ ఉద్యమం లేకపోతే ఇక బీసీలంతా పడితే ఎంబడి బీసీలకు చేత కాదు, నువ్వే దోసాన్ని చేతనవుతుంది. ఇది నీ పద్ధతి మార్చుకో. ఎవరు దొరుకుతా అర్థం భయపడేదేం లేదు. భయపడే పిండం కాదు. మేము హైదరాబాద్ ఉన్నాం, మాకు హైదరాబాద్ సంగతి తెలుసు. హైదరాబాద్ ప్రజలు ఎట్లా కాపాడుకోవాలి మేము కాపాడుకుంటాం. నువ్వు గెలుపుపోయి నీ అత్తగారింటి కూడా గెలుపుపోయి నీ దమ్ముంటే నీ పార్టీ పేరు మీద 18వ ప్లేస్కో 20వ ప్లేస్కోతావు. ఇక కాదు నీ అత్తగారింటి కూడా పోయి నీ మొగ్గని పేరు మీద నీ మామ పేరు మీద పోయి తిరిగి గెలువు. ఉద్యమం చేసా చెప్తున్నావు కదా. ఉద్యమం నువ్వు నీకు ఏం హక్కుంది నీ అడగడానికి? ఒక దేశానికి తాకట్టు పెట్టావు సెంట్రల్ ఢిల్లీలో.
అక్కడ ఉన్న కేజ్రీవాల్ అంటే ఆయన కొంత మంచి పేరుంటే ఆయన నాశనం చేశావు. ఈయన ఇప్పుడు కేసీఆర్ని కేటీఆర్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నావు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మీదనేనా నీకు దొరికింది అంటే నువ్వు ఏం ప్లాన్ ఆలోచన ఉంది? ఇది ఏ పార్టీ డెవలప్ చేయాలని ప్రయత్నం చేస్తున్నావు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి ఇష్టం చేయడానికి మర్యాదతో చెప్తున్నా, జాగ్రత్త ఉండు. ఇప్పటి నుంచైనా నీ బెదిరింపులకు నేను మంచిదానిగా నువ్వు మంచిదానిగా మాట్లాడతావా? నువ్వు మంచిదాన్ని కాబట్టి సస్పెండ్ చేసిన పార్టీ. నువ్వు సుఖమైన దాని అయిన ఉంటే పార్టీ నేను 10 నాడు కాల్మ ఉంచుకుంటూ నేను మంచిదానిగా కాబట్టి పార్టీకి వేసి అందరు కలిసి ఇటువంటి వాళ్ళు ఉండదని చెప్పి పంపించారు. అయితే వాస్తవానికి తొలుత బీఆర్ఎస్ పార్టీ నుంచి రాగానే ఖచ్చితంగా తొలుత ఎవరి మీద అటాక్ చేశారంటే కనుక హరీష్ రావు, అలాగే జోగినిపల్లి సంతోష్, మరొక వైపు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఆ తర్వాత నిరంజన్ రెడ్డి, మొన్నటికి మొన్న అరికిపూడి గాంధీ, అలాగే మల్లారెడ్డి, తాజాగా మాధవరం కృష్ణారెడ్డి. ఎక్కడా కూడా ఆమె విమర్శలకి ఇంకా అడ్డు అదుపు లేకుండా ఉన్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. సో ఈ లెక్కన రానున్న రోజుల్లో కవితపై ఎదురుదాడి తీవ్రతరం కానుంది అనేటువంటి వాదన పార్టీలో అయితే, అంటే బీఆర్ఎస్ పార్టీలో అయితే బలంగా వినిపిస్తోంది. చూడాలి మరి అసలు ఏం జరగబోతోందో. నిజంగా అంటే తండ్రి ఇచ్చిన డైరెక్షన్ మేరకు, అంటే కేసీఆర్ ఇచ్చినటువంటి డైరెక్షన్ మేరక లేదు కూతురి మీద ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది, అటువంటి ఏం జరగవు. కాకపోతే తన అన్నపైన మొదటి నుంచి కూడా హరీష్ రావు, అలాగే తన అన్న అయినటువంటి కేటీఆర్ పైన విమర్శలు కురిపిస్తూ వస్తున్నటువంటి ఇద్దరి మధ్య వైరం అనేది గత కొన్నాళ్ళుగా చూస్తూనే ఉన్నాం. సో ఖచ్చితంగా ఇది కేటీఆర్ డైరెక్షన్, అంటే ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు ఆయన. సో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదేశాలతోనే ఖచ్చితంగా మిగతా నేతలందరూ కూడా విరుచుకుపడిపోతున్నారు కేటీఆర్ చెల్లెలుగా ఉన్నటువంటి కవిత పైన. సో ఈ క్రమంలో పెద్దల డైరెక్షన్ మేరకు, అంటే కేటీఆర్ డైరెక్షన్ మేరకే కవిత పైన ఈ యొక్క బీఆర్ఎస్ నేతల అటాక్ జరుగుతుందనేది చాలామంది రాజకీయ విశ్లేషకులు అయితే తమ అభిప్రాయాలు వెలుబుచ్చుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇది చూడాలి మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.